వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డోర్ టు డోర్ కార్యక్రమానికి విశేష స్పందన. ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తాడిపూడి గ్రామంలోని 1-2 వార్డుల్లో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామ వీధుల్లో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యేను స్థానికులు ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరిస్తూ వారి సమస్యలు, అవసరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రతి అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని, రహదారుల అభివృద్ధి, డ్రైనేజ్ నిర్మాణాలు, తాగునీటి సదుపాయాల కల్పన, మౌలిక వసతుల విస్తరణతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తున్నామని వివరించారు. డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పనితీరును నేరుగా ప్రజలకు వివరించడమే కాకుండా వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, నామన కొండబాబు, చెన్న సత్యనారాయణతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి ప్రోగ్రాం పెట్టుకొని ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదో చూసుకుని, స్కీమ్స్ అన్నీ కూడా సకాలంలో ప్రజలందరూ కూడా చేరుతున్నాయో లేదో తెలుసుకుని, వారి ఇతర సమస్యలు కానీ ఉంటే స్వయంగా తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతో ఎన్డీఏ కూటమి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోదీ గారి సహకారంతో రాష్ట్రాన్ని నడిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పేద ప్రజలందరి దగ్గరికి, మధ్యతరగతి ప్రజలందరూ, రైతుల దగ్గరికి, మహిళల దగ్గరికి, అందరి దగ్గరికి కూడా వెళ్ళి ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో మనం చేసినటువంటి స్కీమ్స్ కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లోకి తెలియజేసి సమస్యలు పరిష్కరించాలి, ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలనే ఆలోచనతో వాళ్ళ ఈ ప్రోగ్రాం పెట్టుకున్న అందులో భాగంగా తాళ్లపూడి మండలం తాడిపూడిలో ఈ రోజుని ఈ యొక్క డోర్ టు డోర్ తిరుగుతూ ఈ యొక్క పాంప్లెట్స్ని పంచిపెట్టుకుంటూ ప్రభుత్వ స్కీమ్స్ గురించి కానీ డెవలప్మెంట్ కానీ చూసుకుంటూ ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా ఈ గ్రామానికి సంబంధించి 20 లక్షల రూపాయల రోడ్డు ఒకటి, 5 లక్షల రూపాయల రోడ్డు ఒకటి కూడా పూర్తి చేసి ఇవాళ దాంట్లో కూడా మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. అదే కాకుండా ఎస్ఎస్ఏ నిధుల నుంచి, సర్వశిక్ష అభ్యాస నిధుల నుంచి కూడా స్కూల్కి కాంపౌండ్ హాలు, స్కూల్ నిర్మాణానికి కూడా 9 లక్షల రూపాయలు కూడా మంజూరు అవటం, దాన్ని వాళ్ళు పూర్తి చేసుకుని ఇవాళ దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి సంక్షేమంతో పాటు పేద మధ్యతరగతి ప్రజలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ అందరికీ కూడా వారి యొక్క సమస్యలు పరిష్కరించుకుంటూ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఎన్డీఏ కూటమి ఇవాళ పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ప్రజల్లోకి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇవాళ ప్రజాప్రతినిధులు కానీ, ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పని అధినాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం కూడా జరిగింది. దయచేసి మీ ఇంటింటికి వచ్చినప్పుడు నాయకులు, మీ గ్రామానికి సంబంధించిన ప్రజలు కానీ, మీకున్న సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ చెబితే సంబంధిత అధికారులు ఉంటారు, నాయకులు ఉంటారు. కాబట్టి మీ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఈ గ్రామాన్ని ఒక మంచి ఆదర్శవంతుల గ్రామంగా తీర్చిదిద్దడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కొండబాబు గారు కానీ, సత్యనారాయణ గారు, ఇతర సహకారంతో, ఎన్డీఏ కూటమి నాయకుల సహకారంతో ఖచ్చితంగా ఈ గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా రాబోయేటువంటి రోజుల్లో సమస్యలత్వంగా లేనటువంటి గ్రామంగా అన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం. ఇవాళ రుణా నుంచి కూడా ఆల్రెడీ డ్రైన్స్ కోసం కూడా 10 లక్షల రూపాయలు కూడా ఈ గ్రామానికి కేటాయించడం జరిగింది. తొందరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.